ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లుగా ఏసీపీ ప్రకాష్ తెలిపారు. ఇక అనుమానిత వ్యక్తులు, పాత నేరస్తుల ఇళ్లలో కూడా తనిఖీలు చేసి అక్రమ మద్యం, పేలుడు పదార్థాలు, సరైన పత్రాలు లేని వాహనాలను కూడా గుర్తించి సీజ్ చేసినట్లుగా వివరించారు. 65 మోటార్ సైకిళ్లు, 5 ఆటోలు, 10 ఆటో ట్రాలీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు తెలిస్తే డయల్ 100కి ఫిర్యాదు చేయాలని అన్నారు. కార్డన్ సెర్చ్ ప్రోగ్రామ్ని కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అంటే ప్రజలతోటి పోలీసులు అనే ఒక నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మా సిఐ గారు చెప్పిన దాని ప్రకారం దాదాపు 70 నుంచి 100 బండ్లు 2 వీలర్స్ దొరికినాయి. దాంట్లో కొన్ని వెహికల్స్కి కాగితాలు లేవు, కొన్ని బండ్లకి ఇన్సూరెన్స్ లేదు. మీరు చూస్తూ ఉన్నారు ప్రతిరోజు ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో మీరు చూస్తూ ఉన్నారు. అవి ఎక్కువ యాక్సిడెంట్లు అయిన దాంట్లో 90% 2 వీలర్స్కే ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. మళ్ళీ క్యాజువాలిటీస్ కూడా ఏదైనా ఇబ్బంది కలగడమో, చెయ్యి ఇరగడమో, కాలు ఇరగడమో, ఇంకా కొంతమంది చనిపోవడం జరిగేది కేవలము సైకిల్ మోటార్ వల్ల ఎక్కువ అవుతున్నాయి. అంటే అయిన దాంట్లో దానికి మనం నివారణ చేయాలంటే ఏంది అని తెలియజెప్పడానికి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికేనేమి కాదు. మీకు ఒక యాప్లో ఒకటి వస్తుంది, నువ్వు 10 కోట్ల ప్రైజ్ మనీ గెలిచినవని, లేకపోతే ఓలాలా నీకు ₹1,00,000 బండి 10,000కి ఇస్తున్నావు అని చెప్పి, తర్వాత నేను ఆర్మీ కానిస్టేబుల్ని, నా బుల్లెట్ ఉన్నది, నేను రిటైర్డ్ అయినా, ఆ బుల్లెట్ అమ్ముదాం అనుకుంటున్నాను ఫేస్బుక్లో పెట్టి, ఇది బుల్లెట్ యాక్చువల్గా ₹1,00,000 కానీ నేను 20,000కే ఇస్తా అని చెప్పి చేతులకు వస్తేనే వచ్చేటప్పుడు ఉంటాయా, ఏడన్నా జారిపోతాయా అనే ఉన్న పరిస్థితులలో మనకు తెలియనోడు ఎవడో పుక్కానికి ఇస్తుండంటే ఎట్లా నమ్ముదాం?